ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయనదేమనగా అంతు చిక్కని మహమ్మారి రోగం వచ్చి ఇప్పటికే చాలా మంది మనుషులు చచ్చిపోయారు. చుట్టుపక్కల పదవులు శ్మశానాలైపోయినాయి కాబట్టి మనల్ని ఆ అమ్మోరు తల్లి కాపాడుతని ఊరు మధ్యలో ఆ తల్లికి 3 కుండల్లో కుంభమానం వేసి భక్తితో అందరూ ఈ రాత్రికి జాతర చేసి ఆ అమ్మోరే కాపాడుతని అంజన వేసిన పెద్ద పూజారి గారు చెప్పారు. చాలా దూరం నుంచి వచ్చాను ఇక్కడికి. ఆకలిగా ఉంది. నాకు ప్రసాదం పెట్టండి. అమ్మో, ఇది అమ్మోరు నైవేద్యం, ప్రసాదం కాదు. నీకెట్టకూడదు. ఊరి కొత్తలాగున్నావు, లెంపలేసుకోమ్మా. అయ్యో బాగుంది. దూరం నుంచి వచ్చాను. ఆకలి అని అడిగితే వీల్లేదంటారేంటి? చూడమ్మా పెద్దావిడ, అది అమ్మోరి నైవేద్యం. ఇది ఇంకా నా చేతుల్లోనే ఉందిగా. ఇది నైవేద్యం కాదు, తీసుకుని తినొచ్చు. అమ్మా అమ్మోరు తల్లి, నేను చేసింది తప్పైతే నన్నేవైనా సే. ఈ ఊరి జనం సావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. పెద్దావిడ తీసుకో. నువ్వు నాకు పెట్టిన ఈ పిడికెడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయి. ఏంటమ్మా పెట్టాడా, ఇంకా వెళ్ళిపోలేదా? అసలే రోజులు బాగాలేదు, రోగాలు రోజులు. నేను కూడా రోగానికి భయపడిపోయేలాగా ఈ ఊర్లో 4 మెతుకులు తిన్నానుగా. ఈ వేపాకు చల్లవద్దు, ఈ ఊరికి శాంతి చేయాలని నీ పలుకు పుట్టాను. ఇప్పుడు యాపాకు వేయడం ఏంటి? ఎందుకు? దేనికోసమమ్మా? అది కాదే, నగజాము దాటితే మహమ్మారిని ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారే. ఈ ఊరిని మొత్తం తినేస్తారే. నువ్వు ఏం చేయదని చెప్పు. కాపాడితే ఆ అమ్మోరు తల్లి కాపాడాలి. చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బాగానే నీకు ఆదిస్తాం. ఈ అర్ధరాత్రి ఊరంతా నీళ్లు పెడుతూ కూర్చుంటే నాకు సరిచూస్తారు. చాలా ఇష్టం కాదు.
ఏ ఏడు చల్లటి ఏ రోగం ఈ ఊరు పెరిగిన తాకదు. తొలిచావు కన్నా చల్లినా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నిజంగా ఉంటాను మరి? నిజంగా ఉంటాను. నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు, ఈ ఊరు నుంచి వెళ్ళను. చూడు, వెళ్ళని మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. సరే, నీ మాటలు వెళ్తున్నాను. నువ్వు జరుగుతాము ఒట్టేసో మర్చిపోకు. ఈ ఆపగలది నిలవజల్లదు ఏంటో వెళ్ళకపోతాను. ఒప్పుకున్నాక తప్పుతాను. ముఖ్యమైన అందరికీ పెట్టిన చెప్పొచ్చుంటే బాగుంటుంది. చెప్తాను. ఊరిని కాపాడడానికి వచ్చిందా? మా తల్లి ఎప్పుడు ఇక్కడే ఉంది. మా ఊరికి ఏ చెడు రాదుగా. కానీ తెల్లంటే ఆ తల్లి ఎవరో తెలియదు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ ఊరి నుంచి నేను వెళ్ళను. నేను తిరిగి వచ్చేదాకా ఎవరో నా మీద కొట్టేసింది కదా, నేను తిరిగి వెళ్ళను. అన్నట్టుగా ఊరికి తిరిగి వెళ్ళను. ఇచ్చిన మాట ప్రకారం గ్రామ దేవతనవుతాను.